మన పుట్టుక అనేది మన చేతిలో లేని విషయం. ఈ విషయంలో మనకంటే జంతువులు ఎంతో బెటర్. జంతువుల పిల్లలు పుట్టుకలో సమానమే. కులం ఉండదు, మతం ఉండదు, డబ్బు ఉండదు. శక్తి సామర్థ్యాలను బట్టి కష్టపడి బతుకుతాయి, తర్వాత చస్తాయి. అదే సాంఘిక జంతువు, సోషల్ అనిమల్గా మారిన మనిషి జాతి పుట్టుక ఎలా ఉంది? ఒకరు రిచ్, ఒకరు మిడిల్ క్లాస్, ఒకరు పుట్టిన బతకలేని పరిస్థితిలో ఉంటారు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నప్పుడు, లేదా గుడి బయట చిన్నపిల్లలు అడుక్కోవడం, లేదా ఏదైనా పని చేసుకోవడం చూసుంటాం. అలా చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? అసలు ఎప్పుడైనా ఆలోచించారా? మేబీ కొన్ని సెకండ్లు బాధపడతాం, ఆ తర్వాత మన పనుల్లో మనం ఉంటాం. వాళ్ళు మనల్ని చూసి ఎన్నిసార్లు బాధపడి ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్ళు ఇలా అనుకో ఉండొచ్చు, ఆ కారులో ఉండే అమ్మాయి చాక్లెట్ తింటుంది కదా, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో. మా అమ్మ నాన్న కూడా ఆ స్కూటర్లో ఉండే అబ్బాయి వేసుకున్న చొక్కా నాకు కురిస్తే, పక్క వీధిలో రేపు పెళ్ళుందని అమ్మ చెప్పింది, పెళ్లి భోజనాలతో పాటు స్వీట్స్ కూడా ఎక్కువ మిగిలిపోతే బాగుంటుంది దేవుడా. ఇలా ఎన్నో లక్షల మంది ఇన్నోసెంట్ పిల్లలు మన చుట్టూనే ఇదే సమాజంలో ఉన్నారు. ఆ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్లోనో ఇది చూస్తాము, చూసిన తర్వాత ఈ ఆఫీస్కోనో కాలేజ్కో మన పనుల్లో మనం వెళ్ళిపోతాం. అక్కడ చూస్తే కొందరు జఫాగాళ్ళు ఉంటారు. ఏదో డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మా కులం గ్రేట్, మా మతం గ్రేట్, మేము అది, మేము ఇది. ఏం బతుకులరా మీవే? మీరు ఏది కాదు కాబట్టే మీ పుట్టుకకు మీరు బ్రాండింగ్ పెట్టుకొని బతుకుతున్నారు. నీ జీవితంలో నువ్వు ఏం పీకావన్నదే నీ బ్రాండ్. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే చొప్పుని బుడదలో వేసి రెండు పక్కలా తడిపి రెండు చెంపల మీద గట్టి కొట్టాలనిపిస్తుంది. కానీ రూల్స్ ఒప్పుకోగా పోలీసులు, లా, గవర్నమెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. గవర్నమెంట్ అంటే గుర్తొచ్చింది. గవర్నమెంట్ అందరి పిల్లలకి బేసిక్ రిక్వైర్మెంట్స్ అండ్ బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వాలి. లేకుంటే అవి ఇవ్వగలిగే సిచ్యువేషన్లో ఉంటేనే ఆ కపుల్ పిల్లల్ని కనాలి అని రూల్ పెట్టాలి. కానీ పెట్టరు. చూస్తుంటాంగా. మనోళ్ళ జనాభా పెరగాలి, మనోళ్ళే పవర్లో ఉండాలి. ఆల్రెడీ ఉండే వాళ్ళని ఉద్ధరించండి రా. పైగా పిల్లలకి ఓటు హక్కు లేదనా?